Hello friends, welcome back my channel. Friends, ISRO, Indian Space Research Organization Department of Space లో పోస్టులు వచ్చాయి. సో ఇవి ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సైంటిస్ట్ పోస్టులు అయితే వచ్చాయి. సో పూర్తి డీటెయిల్ కోసం మన వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇస్రో వెబ్సైట్. ఈ ఇస్రో వెబ్సైట్ లో మనకి పోస్టులు ఎక్కడ వచ్చాయంటే ఇక్కడ మీరు కెరీర్ ఆప్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, మోర్ ఇన్ఫో అని. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పోస్టులు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తున్నారు చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీర్ రెండు వచ్చాయి. ఎస్సీ ఇన్ ద డిసిప్లిన్స్ ఆఫ్ సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఈ పోస్టులు వచ్చాయని ఇక్కడ మనం చూపిస్తున్నారు. ఏమేం పోస్టులు ఉన్నాయనేది మీరు ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మనకి సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ జూన్ 24th కి స్టార్ట్ అయింది, అంటే వచ్చింది. జూలై 14th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే ఉంది. ఇక సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్, ఇది ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ అంటే ఇండియాలో ఎక్కడైనా సరే ఓపెన్ కేటగిరీది. ఏరియా ఆఫ్ వర్క్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ సిఈపిఓ అని ఇచ్చారు. ఇక్కడ లొకేషన్ బెంగళూరు. అక్కడ ఈ జాబ్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. అంటే జాబ్ ఇస్తే మనకి అక్కడ ఇస్తారు పోస్టింగ్ అనేది. ఇది కంప్లీట్. ఇది జనరల్ గా ఉండే డీటెయిల్ ఇచ్చారు. మరి డీటెయిల్ గా అడ్వర్టైజ్మెంట్ అనేది చూడాలి. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ చూడాలి అంటే ఎలా? సో మీరు ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ చూడాలి అంటే ఫస్ట్ క్లిక్ టు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి, ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్ గా అన్ని అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ అన్ని ఉంటాయి ఇక్కడ. సో ఇదేంటి అనేది మనం పూర్తిగా చూద్దాం. సో ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు, రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ అండ్ ఆర్కిటెక్చర్. ఇది అడ్వర్టైజ్మెంట్ నంబర్ అయితే ఇచ్చారు. ఇక క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు టేక్ కాంగ్నిజెన్స్ ఆఫ్ ఫేక్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ జాబ్ ఇన్ ఇస్రో. ఇస్రోలో మీకు ఫేక్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి, అటువంటి మీరు నమ్మకండి, తీసుకోకండి అని అంటున్నారు అనమాట. ఇక ఇది ఇస్రో గురించి ఇక్కడ ఇచ్చారు. సో బెంగళూరు ఇవన్నీ ఇచ్చారు. ఇక మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ గురించి. మనం ఇంకా అప్లై చేయలేదు కాబట్టి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ. సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ, సో సివిల్. ఎస్సీ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కేటగిరీ కాదు. సో అది ఎస్సీ అంటే సైంటిస్ట్ ఇంజనీర్, ఇది కలిపి సివిల్. 18 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్ స్టేటస్ ఎవరికి ఎన్ని ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బిఈ బీటెక్ అడుగుతున్నారు. 65% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్, ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో 10 పోస్టులు ఉన్నాయి. సేమ్ దీనికి కూడా బిఈ బీటెక్ పోస్టులు, బిఈ బీటెక్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ 9 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీని బట్టి ఇచ్చారు. దీనికి కూడా బిఈ బీటెక్ ఉండాలి. సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ, ఆర్కిటెక్చర్ ఒక పోస్ట్ అయితే ఉంది. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఉండాలి. దీనికి 65% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ, అటమానస్ బాడీ సివిల్ అయితే ఉండాలి, ఒక పోస్ట్ అయితే ఉంది. బిఈ బీటెక్ మెయిన్ ఏంటంటే ఇది ఇంజనీరింగ్ కేటగిరీ వస్తుంది కాబట్టి బిఈ బీటెక్ కంపల్సరీ ఉండాలి. ఇక యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారం మనకి కేటగిరీని బట్టి ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు, మీరు ఇవన్నీ జాగ్రత్తగా చదువుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 28 years నుంచి 31 years ఏజ్ అయితే ఇచ్చారు. సో ఇది 14/7/2025 కట్ ఆఫ్ ఇచ్చారు. అంటే 31 years అనేది ఓబీసీకి, 33 years అనేది ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు. ఓసీకి అన్రిజర్వ్డ్కి 28 సంవత్సరాలు ఇచ్చారు. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years, 5 years, అది 10 years అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సర్వింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. ఇదేమో ఇక్కడ ఇచ్చేసి యాజ్ పర్ రిజర్వ్డ్ ఫర్ ద కేటగిరీస్ ప్రకారం ఇచ్చారు. ఇదేమో
ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్లై చేసుకోవచ్చు, అలాగే డిజబుల్ బెంచ్ మార్క్ పర్సన్స్ అప్లై, ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళకి అదరు రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉంటుంది. సో కట్ ఆఫ్ డేట్ కూడా, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు చూడండి, ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే మనం దీన్ని క్యాండిడేట్ మే అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్ సబ్జెక్ట్ టు కండిషన్స్. హౌఎవర్ క్యాండిడేట్ అప్లైయింగ్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ షుడ్ సెలెక్ట్ కామన్ రిటెన్ టెస్ట్ సెంటర్. సో మీరు మల్టిపుల్ పోస్టులు మీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు. అలాగే క్యాండిడేట్ హ్యావ్ టు మేక్ అప్లికేషన్ ఫీ పేమెంట్ సపరేట్లీ. ఒకవేళ మీరు మల్టిపుల్ అప్లై చేసుకుంటే సపరేట్ ఫీ అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అని అంటున్నారు అనమాట. ఇక ద అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద ఇస్రో వెబ్సైట్. 24వ తారీఖు నుంచి 14/7 వరకు మనకి దీనికి టైం ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది. అలాగే ఇక అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే 250 రూపాయలు అయితే నాన్ రిఫండబుల్ ఫీ అయితే ఇచ్చారు. ఇది ఎవరికి అంటే దేర్ ఈజ్ ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 250 రూపాయలు ఫర్ ఆల్ ద పోస్ట్. However, initially all candidates have to uniformly pay 750 rupees for application as processing fee. అంటే టోటల్ ఫీ వచ్చి 750. ఇందులో ఫీ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ అన్ని కలిపి వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, రిఫండ్ ఇన్ ఫుల్ ఫర్ క్యాండిడేట్ హూ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. 750 రూపాయలేమో 750 రూపాయలు అనేది మీరు పే చేస్తే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు రిటర్న్ వచ్చేస్తుంది. అలాగే ఆఫ్టర్ డిడక్టింగ్ ద అప్లికేషన్ ఫీ ఇన్ రెస్పెక్ట్ ఆల్ అది, ఇంకా మిగతా వాళ్ళకి 500. అంటే అసలు ఫీజు వచ్చేసి 250 రూపాయలే, కానీ పే చేయాలి. ఫస్ట్ 750 రూపాయలు అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు నెక్స్ట్ తర్వాత రిఫండ్ ఇచ్చేస్తారు. అది వి కేటగిరీకి 750 రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తారు, వి కేటగిరీకి 500 రూపాయలు రిటర్న్ ఇస్తారు. 250 రూపాయలు అని పెట్టుకుంటారు. సో ఇది కామన్ గా. ఇక ఎలా పే చేయొచ్చు అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత యూపీఐ, తర్వాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు. ఇక్కడ ఇచ్చేది చూడండి 750. మీరు ఒక పోస్ట్ కి అప్లై చేయాలంటే 750, అది గుర్తుపెట్టుకోండి. అలా ఎన్ని పోస్టులైనా అప్లై చేయొచ్చు, మల్టిపుల్ పోస్ట్ అని ఇచ్చారు. సో ఇది జనరల్ గా ఉండేది. ఇక మనకి క్వాలిఫికేషన్ వచ్చేసినాయి, అన్ని వచ్చేసినాయి. అలాగే ఇక్కడ ఎగ్జామ్ ఏముంటుందని చెప్పారు, అది ఎంత మార్క్స్ ఉంటాయి ఏంటి అనేది క్యాలిక్యులేషన్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీనికి ఇక్కడ సాలరీస్ ఎంత ఇస్తారో అనేది ఇవ్వలేదు, బట్ ఏంటంటే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలిజిబిలిటీ వస్తాయి. డిఏ అని, టీఏ అని అన్ని ఎలిజిబిలిటీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. 24/6/2025 లాస్ట్ డేట్ ఉంది, ఇంపార్టెంట్ డేట్. సో ఈ వెబ్సైట్ లో మనం అప్లై చేసుకోవాలి అని అంటున్నారు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇచ్చేది యూజర్ క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా, సేమ్ అది ఆన్లైన్ సబ్మిషన్ విల్ ఓపెన్ అని ఇచ్చారు. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి ఇక్కడ ఓపెన్ అయితే కాలేదు, ఇంకా పెట్టలేదు వెబ్సైట్ లోని. ఒకసారి రిఫ్రెష్ కూడా చేసి చూపిస్తా మీకు. ఇంకా ఇక్కడ పెట్టలేదు. సో ఆన్లైన్ సబ్మిషన్ విల్ ఓపెన్ అని ఇక్కడ ఇచ్చారు. ఒకవేళ మనకి ఇంకెక్కడైనా ఆప్షన్ ఉందేమో చూద్దాం. సో ఎక్కడైతే లేదు. క్లిక్ టు యూ అని ఇచ్చారు, క్లిక్ కరెంట్ ఓపెనింగ్ అని ఇచ్చారు, కానీ అప్లై ఆన్లైన్ అని ఇక ఎక్కడైతే లేదు. సో అక్కడే మీకు ఓపెన్ పెడతారు ఆ పోస్ట్ కిందే. సో మనం ఇక్కడి నుంచే అప్లై చేసుకోవాలి. సో ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది, బట్ కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇక్కడ మీరు చూస్తే ఎక్కడైనా ఓపెన్ ఉన్నట్టుగా కూడా ఎక్కడ లేదు. సో లేటెస్ట్ విజిట్ అవర్ వెబ్సైట్ లేటెస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఒకసారి దీని మీద క్లిక్ చేద్దాం. ఏది చేసినా కూడా మనకి ఇంకా అప్డేట్ అనేది ఇంకా కాలేదు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో, అంటే నేను ఈ వీడియో చేసేటప్పటికి ఇంకా ఈ ఆప్షన్ అనేది రాలేదు. సో అందుకని డోంట్ వర్రీ, మీరు చెక్ చేసుకొని ఫైనల్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఆల్ డీటెయిల్స్. సో
దీనికి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో బీఈ బీటెక్ ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.